అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వారాంతంలోనే జెనీవా వేదికగా అంగీకారం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అయితే ఒప్పందంలో పొందుపర్చాల్సిన అంశాలపై ఇరు దేశాల మధ్య తుది అంగీకారం కుదిరిందని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అమెరికాతో అవగాహన ఒప్పందానికి ఇంత చేరువగా గతంలో ఎన్నడూ రాలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. దాన్ని ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రశంసించారు. ఇక ఈ పరిణామాలు ఒప్పందంపై ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. ఇరాన్తో ఒప్పందం దాదాపుగా కుదిరినట్టేనని, సంతకాలు చేయడమే మిగిలిందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇక దేశంపై దాడులు నిలిపివేస్తున్నామన్నారు. తొలుత ఇరాన్ అందుకు భిన్నంగా స్పందించింది. ఒప్పందం ఏదీ ఖరారు కాలేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత ట్రంప్ చేసిన ప్రకటనలు కొంత గందరగోళానికి దారితీశాయి. తమతో ఒప్పందం కుదిరినట్లు ఇరాన్ ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. అసలు చర్చల్లో లేని అంశాలను ఒప్పంద షరతులుగా అది ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఆ తర్వాత ఒప్పందంపై తప్పుగా ప్రచారం చేసినందుకు ఇరాన్ తనకు క్షమాపణ చెప్పిందని ట్రంప్ వెల్లడించారు. సోమవారం ఒప్పందంపై సంతకాలు జరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇరాన్తో ఒప్పందం కోసం యురేనియం నిల్వల విషయంలో ట్రంప్ మెట్టు దిగారంటూ వార్తలు వస్తున్నాయి. శుద్ధి చేసిన యురేనియంను ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఇరాన్ తన వద్దే ఉంచుకునేందుకు ఆయన అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇరాన్ యురేనియం నిల్వలను తొలగించడం, క్షిపణి ఉత్పత్తులపై పరిమితులు విధించడం లాంటి అంశాలు తుది ఒప్పందంలో ఉంటాయని ట్రంప్ తనకు హామీ ఇచ్చారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఒప్పందంలోని షరతులపై రకరకాల వార్తలు వస్తున్నాయి. టోల్ వసూలు చేయకుండా హర్ముజ్ను తెరిచి ఉంచడం, అమెరికా తన దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవడం, హర్ముజ్ను తెరిచిన తర్వాత 60 రోజుల పాటు ఇరాన్కు ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వడం లాంటి అంశాలు ఒప్పందంలో ఉన్నాయని తెలుస్తోంది. ఆయిల్ విక్రయాలకు అనుమతించడం, సడలింపులను పొడిగించడం లాంటి అంశాలు ఎంఓయూలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు ఇరాన్ నుంచి యురేనియం నిల్వలను తొలగించి ధ్వంసం చేయడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వకుండా ఆ దేశాన్ని నిలువరించడం లాంటి షరతులు ఎంఓయూలో ఉన్నాయని అమెరికా చెబుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వారాంతంలోనే జెనీవా వేదికగా అంగీకారం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అయితే ఒప్పందంలో పొందుపర్చాల్సిన అంశాలపై ఇరు దేశాల మధ్య తుది అంగీకారం కుదిరిందని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అమెరికాతో అవగాహన ఒప్పందానికి ఇంత చేరువగా గతంలో ఎన్నడూ రాలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. దాన్ని ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రశంసించారు. ఈ పరిణామాలు ఒప్పందంపై ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. ఇక ఇరాన్తో ఒప్పందం దాదాపుగా కుదిరినట్టేనని, సంతకాలు చేయడమే మిగిలిందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఆ దేశంపై దాడులు నిలిపివేస్తున్నామన్నారు. తొలుత ఇరాన్ అందుకు భిన్నంగా స్పందించింది. ఒప్పందం ఏదీ ఖరారు కాలేదని స్పష్టం చేసింది. ఇక ఆ తర్వాత ట్రంప్ చేసిన ప్రకటనలు కొంత గందరగోళానికి దారితీశాయి. తమతో ఒప్పందం కుదిరినట్లు ఇరాన్ ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. అసలు చర్చల్లో లేని అంశాలను ఒప్పంద షరతులుగా అది ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇక ఆ తర్వాత ఒప్పందంపై తప్పుగా ప్రచారం చేసినందుకు ఇరాన్ తనకు క్షమాపణ చెప్పిందని ట్రంప్ వెల్లడించారు. సోమవారం ఒప్పందంపై సంతకాలు జరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్తో ఒప్పందం కోసం యురేనియం నిల్వల విషయంలో ట్రంప్ మెట్టు దిగారంటూ వార్తలు వస్తున్నాయి. శుద్ధి చేసిన యురేనియంను ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఇరాన్ తన వద్దే ఉంచుకునేందుకు ఆయన అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇరాన్ యురేనియం నిల్వలను తొలగించడం, క్షిపణి ఉత్పత్తులపై పరిమితులు విధించడం లాంటి అంశాలు తుది ఒప్పందంలో ఉంటాయని ట్రంప్ తనకు హామీ ఇచ్చారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇక ఒప్పందంలోని షరతులపై రకరకాల వార్తలు వస్తున్నాయి. టోల్ వసూలు చేయకుండా హర్ముజ్ను తెరిచి ఉంచడం, అమెరికా తన దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవడం, హర్ముజ్ను తెరిచిన తర్వాత 60 రోజుల పాటు ఇరాన్కు ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వడం లాంటి అంశాలు ఒప్పందంలో ఉన్నాయని తెలుస్తోంది. ఆయిల్ విక్రయాలకు అనుమతించడం, సడలింపులను పొడిగించడం లాంటి అంశాలు ఎంఓయూలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు ఇరాన్ నుంచి యురేనియం నిల్వలను తొలగించి ధ్వంసం చేయడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వకుండా ఆ దేశాన్ని నిలువరించడం లాంటి షరతులు ఎంఓయూలో ఉన్నాయని అమెరికా చెబుతోంది.